దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మనం ఒక బైబిల్ యాప్ గురించి తెలుసుకుందాం. ప్లే స్టోర్‌లోకి వెళ్ళగానే తెలుగు బైబిల్ యాప్ అని సెర్చ్ చేయండి. చేయగానే మనకు ఫస్టే అదొస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఇన్‌స్టాల్ చేయండి. యాప్ ఇన్‌స్టాల్ అయితుంది. తర్వాత మనల్ని పర్మిషన్ అడుగుతుంది. తర్వాత ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్‌లో చూసినట్టయితే మనకు కంటిన్యూ విత్ గూగుల్, కంటిన్యూ విత్ వాట్సాప్, కంటిన్యూ విత్ ఈమెయిల్. మనం కంటిన్యూ విత్ గూగుల్ అకౌంట్‌తో అయిందండి. నోటిఫికేషన్స్ అలో చేయండి. ఓకే. తర్వాత కింద మనం చూసినట్టయితే టుడే అంటే ఈరోజు టుడేస్ ప్రేయర్ ఇది ఓపెన్ చేయగానే మనకు ప్రేయర్ వస్తుందండి. ఈరోజు ప్రేయర్ వస్తుంది. అలాగే మెమరీ వర్స్ వస్తుంది. అలాగే మనం చదువుకోవాలన్న బైబిల్ కంటెంట్ కూడా ఉంటుందండి. తర్వాత ఇలా కింద బైబిల్ అని ఉందండి. ఇందులో మనం చూసినట్టయితే ఎన్ఐవి వెర్షన్ ఉందండి. ఆహ్, తర్వాత గైడ్స్, తర్వాత ప్రొఫైల్ అండి. ఈ గైడ్స్‌లో వచ్చేసి మనకు ఓల్డ్ టెస్టిమెంట్ ఎలా చదవాలి, అలాగే న్యూ టెస్టిమెంట్స్, తర్వాత ఆల్ ఇవన్నీ ఉంటాయండి. ఇప్పుడు మనకు లాంగ్వేజ్ తెలుగులో కావాలి కాబట్టి మనం ఇక్కడ బైబిల్‌లోకెళ్ళి ఇక్కడ పైన కనిపిస్తున్న సెట్టింగ్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఎన్ఐవి వెర్షన్, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఇప్పుడు మన దాంట్లో ఉంది. మనకు మోర్ వెర్షన్స్ కావాలి కాబట్టి మనం తెలుగులో సెర్చ్ చేద్దాం. హ్మ్. తెలుగులో పరిశుద్ధ గ్రంథం వచ్చేసిందండి. దీన్ని మీరు డౌన్లోడ్ చేయండి. చేయగానే ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత మనకు కావాల్సిన వాక్యాన్ని మనం ఇలా చూస్ చేసుకొని చదువుకోవచ్చండి. ఇక్కడ పైన కనిపిస్తున్న ఇంటర్ఫేస్‌లో మనం ఇలా క్లిక్ చేయగానే మనకు బైబిల్ బుక్స్ వస్తాయి. వాటిలో గల మన చాప్టర్స్ ఉంటాయండి. అందులో మనం చదువుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు చూసినట్టయితే ఇందులో ఆడియో కూడా ఉందండి. మనకు ఆడియో కూడా అవైలబుల్‌గా ఉందండి. ఇలా ఆడియో కూడా మనకొస్తుందండి. ఒకసారి మీరు చూడండి. అధ్యాయము. మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. ఈ యాప్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బైబిల్ గురించి ఇంకా డెప్త్‌గా తెలుసుకోవాలనుకున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. మనకు ఆహ్, ఇంకా అనేక బైబిల్ యాప్స్ కంటెంట్స్ గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే వెంటనే మన వర్డ్ ఆఫ్ గాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్.